భక్తుడైనటువంటి దావీదు పాపము చేసిన తరువాత, సేవకుని చేత హెచ్చరించబడిన తరువాత దేవుని దగ్గర తన యొక్క జీవితాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి సరిచేసుకుని సమాధానపడి 51వ కీర్తనలో తన యొక్క బాధనంతటిని, అపవిత్రతనంతటిని, ఒప్పుకోలంతటిని, తన యొక్క జీవితం అంతటిని కూడా అక్కడ పనముగా పెట్టి ఆ యొక్క అధ్యాయములో తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను 17వ వచనములో మనము చూస్తాము. దేవా, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైనది అని సెలవిస్తా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము కలిగిన వారిని నీవు అలక్ష్యము చేయవు అంటా ఉన్నాడు. తన యొక్క హృదయాన్ని, తన జీవితాన్ని విరుచుకుని నలగగొట్టుకుని దేవుని దగ్గర తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశాను అన్నాడు.